ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతి శ్రీ షోడశి విద్య పూర్వపీఠికలో ఇప్పుడు మనం 16-17 శ్లోకాలు అది పూర్తి చేసుకుంటే అమ్మవారు చెప్పినటువంటి ఆ మాటలు పూర్తవుతాయి. 10వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు కూడా అమ్మవారు చెప్పినటువంటి విశేషమైన సందేశం. హయగ్రీవ స్వామి వారికి అమ్మవారు ఏం చెప్పారు ఆ విశేషం దీంట్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు 16-17. అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయమసౌ స్థితః ఏతజ్ఞాతుమతో భక్త్యా హేదమేవ నిదర్శనం. హయగ్రీవ స్వామి వారికి అమ్మవారు చెప్తున్నారు, అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయమసౌ స్థితః ఏతజ్ఞాతుం అతో భక్త్యా హి ఇదం ఏవ నిదర్శనం. అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయమసౌ స్థితః ఏతజ్ఞాతుమతో భక్త్యా హీదమేవ నిదర్శనం. ఈ విశేషమైన స్తోత్రాల్లో మనం అనేక సంస్కృత భాషా పదాలు నేర్చుకుంటున్నాం. వచ్చిన పదాలే మళ్ళీ వస్తుంటాయి, పునరావృతం అవుతుంటాయి. తద్వారా సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం వస్తుంది. త్రిశతి మంత్రశాస్త్రం గనక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, పుణ్యం లభిస్తుంది. పుణ్యం పురుషార్థం. అంచేత ముందు పదాలు విభజించి తర్వాత అర్థం చెప్పుకుందాం, విశేషార్థం తర్వాత చెప్పుకుందాం. అముంచమానః త్వత్పాదౌ వర్షత్రయం అసౌ స్థితః ఏతత్ జ్ఞాతుం అతః భక్త్యా హి ఇదం ఏవ నిదర్శనం. అముంచమానః త్వత్పాదౌ వర్షత్రయం అసౌ స్థితః. అసౌ ఇతడు, అయం అగస్త్యః, వర్షత్రయం 3 ఏళ్ల పాటు 3 సంవత్సరాల పాటు స్థితః అలా ఉండిపోయాడు. ఏ విధంగా? త్వత్పాదౌ అముంచమానః, నీ పాదాలు విడిచిపెట్టలేదు. నిన్ను గురువుగా భావించాడు. ఎవరికైనా గురువు ఉండాలి. గురువు లేకపోతే భగవద్ దర్శనం, భగవద్ అనుగ్రహం లభించదు. భగవద్ దర్శనానికి, భగవద్ అనుగ్రహానికి ఎలా చేస్తే భగవద్ అనుగ్రహం లభిస్తుందో చెప్పేవాడే గురువు. అందుకనే అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారిని గురువుగా భావించారు. ఆయన ద్వారానే కదా అమ్మవారి అనుగ్రహం పొందారు అగస్త్యుల వారు. అది మనం కూడా సూతుల వారు, వ్యాసుల వారు, అగస్త్యుల వారు, హయగ్రీవ స్వామి వారు, ఈ మహానుభావులందరి యొక్క అనుగ్రహంతో, వారి గురుత్వంలో అమ్మవారి అనుగ్రహం పొందుతాం. త్వత్పాదౌ, నీ పాదాలను వర్షత్రయం 3 ఏళ్ల పాటు అముంచమానః విడిచిపెట్టకుండా పట్టుకుని అసౌ ఇతడు స్థితః ఉన్నాడు. ఒక వాక్యం అయిపోయింది. ఏతద్ జ్ఞాతుం అతః భక్త్యా, అతః అందువల్ల, ఏతత్ ఇది భక్త్యా జ్ఞాతుం అతని యొక్క భక్తిని తెలియజేస్తోంది. ఎంత భక్తి కలిగిన వాడైతే 3 సంవత్సరాల పాటు ఆయన పాదాలు పట్టుకోకుండా విడిచిపెట్టకుండా అలాగే ఆయన పాదాలు పట్టుకుని అలా ఉంటాడు. అది అతని భక్తికి నిదర్శనం కదా. అదే చెప్పారు, హి ఇదమేవ నిదర్శనం. హి ఎందుకంటే ఇదమేవ నిదర్శనం, అతని భక్తికి నిదర్శనం ఇదే. 3 ఏళ్ల పాటు నీ పాదాలు పట్టుకుని విడవలేదు. స్వామి ఉపదేశించండి.
సహస్రనామం ఉపదేశించారు. ఇంకా ఏదో నేర్చుకోవాలని తెలుసుకోవాలని ఉంది, నాకు సంతృప్తి కలగలేదు, చెప్పండి స్వామి అని విడిచిపెట్టలేదు ఆయన పాదాలు. అంచేత అతని భక్తికి ఇంతకంటే దర్శనం ఏం కావాలి అని అమ్మవారు చెప్పారు. అసౌ త్వత్పాదౌ అముంచమాన వర్షత్రయం స్థిత. అసౌ ఇతడు త్వత్పాదౌ నీ పాదాలను అముంచమాన విడిచిపెట్టకుండా వర్షత్రయం 3 ఏళ్ల పాటు స్థిత ఉన్నాడు. అత అందువల్ల ఇదమేవ ఇదియే ఈ సంఘటనయే భక్త్యా ఏతజ్ఞాతుం నిదర్శనం. ఇతని భక్తిని తెలుసుకోవడానికి నిదర్శనం అంతకంటే ఏం కావాలి? అంటే నువ్వు తప్పకుండా అతనికి చెప్పు, ఉపదేశించు. అముంచమానస్త్వత్పాదౌ వర్షత్రయమసౌ స్థితః ఏతజ్ఞాతుమతో భక్త్యా హి ఇదమేవ నిదర్శనం. ఇదమేవ నిదర్శనం హి, ఇదం ఏవ నిదర్శనం హి, ఇదే నిదర్శనం కదా. 17 చిత్తపర్యాప్తిరేతస్య నాన్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతో మయా వద. అనుజ్ఞ చేస్తున్నారు అమ్మవారు. మనం కూడా అమ్మవారి అనుజ్ఞ కోసం నిరీక్షిద్దాం. చిత్తపర్యాప్తిరేతస్య నాన్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతో మయా వద. చిత్తపర్యాప్తి ఏతస్య నా అన్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతః మయా వద. వద అంటే ఉపదేశించు, చెప్పు. ఏతస్య ఇతనికి అన్యథా ఇంకొక విధంగా చిత్తపర్యాప్తి మనసుకు సంతృప్తి నా సంభవిష్యతి కలగదు. చెప్పాడు కదా గురువర్య, సహస్రనామ స్తోత్రం చెప్పారు మీరు, నేను పారాయణ చేస్తున్నాను, నా భార్య లోపాముద్ర కూడా పారాయణ చేస్తుంది, కానీ నాకు ఇంకా సంతృప్తి కలగలేదు, ఇంకా ఏదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ విద్య అనంతం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంటుంది. అలాంటి విశేషమైన స్తోత్రం ఏదో తెలుసుకోవాలని అనిపిస్తుంది, నాకు సంతృప్తి కలగలేదు అన్నాడు అగస్త్యుడు నీతో. అది నువ్వు చెప్పాలి, చెప్పకపోతే ఇతనికి సంతృప్తి కలగదు. అందుకనే చెప్పారు అన్యథా ఏతస్య చిత్తపర్యాప్తి నా సంభవిష్యతి. ఇంకొక విధంగా వేరే ఏ విధంగా చెప్పినా, ఏ వరాలు ఇచ్చినా, ఎలా అనుగ్రహించినా ఇతనికి చిత్తపర్యాప్తి కలగదు, మనస్సుకు సంతృప్తి కలగదు. తస్మాత్ అందువల్ల సర్వపూర్తికరం అస్య వద మయా అనుజ్ఞాత నా చేత అనుమతించబడ్డావు, నేను నీకు ఆజ్ఞనిస్తున్నాను, నువ్వు సందేహించకు. మయా అనుజ్ఞాత నా చేత ఆజ్ఞాపించబడుతున్నావు నువ్వు. సంస్కృతంలో కర్మణ ప్రయోగాలు బాగా వాడుతుంటారు, ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అంటాం. మయా అనుజ్ఞాత నా చేత అనుజ్ఞ పొందినవాడివి గనక సర్వపూర్తికరం అన్ని కోరికలను పూర్తిగా అనుగ్రహించేటటువంటి ఏతత్ స్తోత్రం ఈ స్తోత్రాన్ని వదా చెప్పు, ఉపదేశించు. ఎవరికి? అస్య ఇతనికి చెప్తేనే సంతృప్తి కలుగుతుంది, అథవా సంతృప్తి నభవిష్యతి అని చెప్పారు అమ్మవారు. చిత్తపర్యాప్తిరేతస్య నాన్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతో మయా వద. హయగ్రీవ హయానన ఏతస్య చిత్తపర్యాప్తి అన్యథా న సంభవిష్యతి. ఇతనికి మనస్సుకు శాంతి, మనసుకు సంతృప్తి ఇంకో రకంగా కలగదయ్యా. తస్మాత్ అందువల్ల సర్వపూర్తికరం అన్ని కోరికలను తీర్చేటటువంటి ఈ స్తోత్రాన్ని మయా అనుజ్ఞాత నా చేత అనుజ్ఞ పొందినవాడవై ఏతస్య వద ఇతనికి ఉపదేశించు అని అమ్మవారు అనుజ్ఞనిచ్చారు. ఇంకా తర్వాత సూతుల వారి వ్యాఖ్యానం తెలుస్తుంది మనకు. సోతోవాచ తర్వాత 18వ శ్లోకం. చిత్తపర్యాప్తిరేతస్య నాన్యథా సంభవిష్యతి సర్వపూర్తికరం తస్మాత్
అనుజ్ఞాతో మయా వద. హయానన, ఇతనికి సంతృప్తి కలగాలి అంటే ఇంకో రకంగా కుదరదయ్యా, ఇతనికి సంతోషం కలగదు. అంతే నీకు అనుజ్ఞనిస్తున్నాను, నువ్వు నిరభ్యంతరంగా అగస్త్యుడికి సర్వపూర్తికరమైన త్రిశతి స్తోత్రాన్ని చెప్పవయ్యా అని అమ్మవారు అనుజ్ఞనిచ్చారు. అలాంటి భక్తులపై అపారమైన కరుణను చూపించేటటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ మనం ఇవాటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. సర్వేభ్యః శ్రీ లలితా పరాభట్టారికాయాః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.